వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ ఇంగ్లీష్ అడ్డా. సార్, ఈ సెషన్లో మనం ప్రధానముగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ఐడియలిజం, దాని యొక్క గతములో ఐడియలిజంపై ఏ రకముగా ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ సెషన్లో మనం చర్చించే ప్రయత్నం చేద్దామండి. ఒకసారి మనం గమనించినట్లయితే ఐడియలిజానికే మరొక పేరు ఏమిటి అంటే భావవాదం అని, దానికే మరొక పేరు ఏమంటున్నారంటే ఆదర్శవాదము అంటున్నారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐడియలిజం అనేది ఏ పదము అంటే ఆంగ్ల భాషా పదం అండి. ఇటువంటి ఆంగ్ల భాషా పదం అనేది ప్రధానముగా గ్రీకు ధాతువుల నుండి రావడము జరిగినదండి. ఇక్కడ ఏ రెండు గ్రీకు ధాతువులు అంటే ఒకటి ఐడల్ అని కొంతమంది వాదన ఏమిటంటే ఐడియా అనండి, ప్లస్ ఇజం అనే రెండు గ్రీకు ధాతువుల నుండి వచ్చినటువంటి పదమే ఈ యొక్క ఐడియలిజం అనేదండి. ఈ రెండు పదాలు కూడా ఏ భాషా పదాలు అంటే గ్రీకు భాషా పదాలు. మరి ఇక్కడ ఐడల్ అనగా అర్థం ఏమిటి అంటే సార్ ఆదర్శము అనే అర్థం అండి. మరి ఐడియా అనగా అర్థం ఏమిటంటే ఆలోచన అనండి. ఆదర్శవాదము, ఆలోచనల వాదము, భావవాదము, ఇజం అనగా అర్థం ఏమిటంటే వాదము అని అర్థం అండి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆదర్శవాదము లేదా ఈ భావవాదము ప్రధానముగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అంటే ఆత్మకు, చైతన్యమునకు, ఆలోచనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడము జరిగినదండి. ఆలోచనలకు వాస్తవంగా గమనిస్తే ఆత్మ, చైతన్యము, ఆలోచనలు అనేవి శాశ్వత అంశాలండి. అంటే భావవాదము అనేది ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది అంటే శాశ్వత విలువలకు, శాశ్వత అంశాలకు. అంటే భౌతిక, అభౌతిక అంశాలు గమనిస్తే లేదా భౌతిక, అధిభౌతిక అనే అంశాలు మీరు గమనించినట్లయితే సార్ ఇక్కడ భౌతిక అంశాలకు ప్రాధాన్యత లేని వాదము ఏది అంటే భావవాదం అండి. భౌతికేతర అంటే ఈ ప్రపంచమునకు, ఈ విశ్వమునకు ఆవల ఉన్న అంశాలకు, వెలుపల ఉన్న అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే వాదము ఏది అంటే భావవాదం అండి. మరి ఇటువంటి ఇక్కడ గమనిస్తే శాశ్వత విలువలు ఏమిటి సార్ అంటే సత్యం, శివం, సుందరం అనేవి శాశ్వత విలువలండి. వీటికి ప్రాధాన్యత ఇవ్వడము జరిగినది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆత్మ అంటున్నాము, నిత్య శాశ్వతమైనది ఏది అంటే ఆత్మ, చైతన్యము, ఆలోచనలండి మానవ మేధస్సు యందు పుట్టేవి. అంటే ఇక్కడ మనం గమనిస్తే మానవుని యొక్క మేధస్సు మరియు హృదయములో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలను అందుకోవడమే ఏ వాదం యొక్క లక్షణము అంటే ఆదర్శవాదం యొక్క లక్షణం అండి. మరి ఇటువంటి ఆదర్శవాదానికి ఆద్యులు ఎవరు, ప్రాముఖ్యులు ఎవరు అంటే ముఖ్యముగా ప్లేటో అనే మహాశయుడు అండి. ఇక్కడ ప్లేటో గుర్తుపెట్టుకోవాలి సార్. ఇతను కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అంటే ప్లేటో గారి గురువు గారు సోక్రటీస్ గారండి. మరి భారతదేశంలో భావవాదానికి ప్రాచుర్యం కలిగించిన వారు ఎవరంటే స్వామి వివేకానంద, అదే విధముగా అరబిందో ఘోష్, అదే విధముగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహాశైలంతా కూడా భావవాదులు అండి, విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక్కడ మనం గమనిస్తే ప్లేటో యొక్క రచనలు ఏమిటి అంటే ది రిపబ్లిక్, ది లాస్, అదే విధముగా సింపోజియం అనే రచనలు ఎవరివి అంటే ప్లేటో యొక్క రచనలు అండి. ప్లేటో యొక్క రచనలు. మరి ఈ యొక్క భావవాదము ప్రకారము మనం గమనించినట్లయితే విద్యా లక్ష్యాలు ఏమిటి అంటాడండి. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏమిటి అంటే ఒకటి సార్వత్రిక విలువలను పెంపొందించడము, సార్వత్రిక విలువలను పెంపొందించడము, రెండు మత విలువలను పెంపొందించడము, మూడు ఆధ్యాత్మికతను పెంపొందించడము.
సో సార్వత్రిక విలువలు, మత విలువలు, ఆధ్యాత్మిక విలువలు, ఇంకా మనం గమనించినట్లయితే నైతిక విలువల ఆధారముగా విద్య అనేది ఉండాలి అంటాడు సార్. ఈ ఆదర్శవాదుల యొక్క ఉన్నతమైన లక్షణము విద్య ఏమి చెయ్యాలి అంటే ఆత్మ సాక్షాత్కారమును, అంటే మానవుడు తన యొక్క అంతిమంగా దేనిని సాధించాలి, దేనిని సాధన చెయ్యాలి అంటే ఆత్మ సాక్షాత్కారమును పొందగలిగే విధముగా విద్య ఉండాలి అని ఏ వాదము నొక్కి ఒక్కానిస్తుంది అంటే భావవాదము లేదా ఆదర్శవాదం అనేది చెప్తుంది అండి ప్రధానముగా. ఇక్కడ మనం గమనిస్తే భావవాదుల ప్రకారము బోధన అభ్యసన ప్రక్రియ అంటే బోధన అభ్యసన, బోధించేవాడు ఉపాధ్యాయుడు, అభ్యసించేవాడు విద్యార్థి. మరి బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయ విద్యార్థి ఇద్దరూ పాల్గొన్నప్పుడు భావవాదము ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది అంటే ఉపాధ్యాయుడికి ప్రాధాన్యత ఇవ్వడము జరిగిందండి. గురుకుల విద్యను, గురు కేంద్రీకృత విద్యను ప్రోత్సహించినటువంటి వాదము ఏది అంటే భావవాదం అండి. పూర్తిగా గురువే అత్యున్నతుడు, గురువే సర్వశక్తిమంతుడు అని ఏ వాదం నొక్కి ఒక్కానించింది అంటే భావవాదం అండి. సో మరి ఇటువంటి భావవాదం వలన ప్రయోజనాలు, యూజెస్ ఏమిటి సార్ అంటే ఆధ్యాత్మిక, నైతిక, సాంస్కృతిక పరమైనటువంటి రంగాలలో రాణించడానికి ఉపయోగకారిగా ఏ వాదము ఉంది అంటే భావవాదం అండి. మరి భావవాదం యొక్క పరిమితులు, లిమిట్స్ ఏమిటంటే సాంకేతిక విద్యను, ఆధునిక విద్యను పూర్తిగా వ్యతిరేకించినటువంటి వాదము ఏది అంటే భావవాదం అండి. మరి భావవాదానికి సంబంధించి గత ప్రశ్నాపత్రాలలో ప్రశ్నలు ఏ రకముగా రావడం జరిగాయి అన్నది ఒక్కసారి పరిశీలిద్దామండి. మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, భావవాద పితామహుడు ఎవరు అంటున్నాడండి? ఫాదర్ ఆఫ్ ఐడియలిజం ఎవరు అంటున్నాడు? ఆప్షన్స్ అరిస్టాటిల్, రూసో, ప్లేటో, జాన్ డ్యూయి అంటున్నాడండి. సరే మనం గమనించినట్లయితే అరిస్టాటిల్ మరియు రూసో అనే వ్యక్తులు ఏ వాదానికి చెందిన వాళ్ళు అంటే ప్రాకృతిక వాదానికి చెందినటువంటి వ్యక్తులండి. ఓకే సార్. మరి ఇక్కడ జాన్ డ్యూయి అనే వ్యక్తి మీరు గమనించినట్లయితే ఇతను వ్యవహారిక సత్తావాదానికి చెందిన వ్యక్తి అండి. సో ఆప్షన్ సి, ప్లేటో అనే వ్యక్తి మాత్రమే ఒక భావవాది, ఇతడే ఫాదర్ ఆఫ్ ఐడియలిజం అండి. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనిద్దాం సార్. నెక్స్ట్ మీరు పరిశీలించినట్లయితే ఆదర్శవాదము ప్రకారము విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటున్నాడండి? అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమిటి? వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంచడమా, ఆత్మ సాక్షాత్కారమున, సామాజిక సామర్థ్యమున, పర్యావరణానికి అనుగుణంగా మారడమా? సరే ఇక్కడ మనం గమనిస్తే భావవాదుల ప్రకారము విద్య దేనిని సాధించి పెట్టాలి అంటే ఆత్మ సాక్షాత్కారమును సాధించి పెట్టాలండి. అల్టిమేట్ ఎయిమ్ ఏది అంటే ఆత్మ సాక్షాత్కారము. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించుకున్నట్లయితే భావవాదము క్రింది వేటిని అత్యున్నత విలువలుగా చెప్తుందన్నమాట. సో ఇక్కడ వాల్యూస్ ఆర్ హెవీలీ, ఏ వాల్యూస్ని గొప్పవి, ఉన్నతమైనవి చెప్తుంది? సత్యం, శివం, సుందరమా, ఉపయోగము మరియు ఆచరణాత్మకతన, శారీరక బలము మరియు మనుగడన, సంపద మరియు అధికారమా? సరే ఏం చెప్పింది? అత్యధి విలువలకు ప్రాధాన్యత ఇచ్చింది. శాశ్వత విలువలు ఏమిటి? సత్యం, శివం, సుందరం అనే వాటికి మాత్రమే ప్రాధాన్యతనివ్వడం జరిగింది సార్. ఏ వాదము? భావవాదము. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆదర్శవాదము ప్రకారము విద్యా ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన వారు ఎవరు అంటున్నాడండి? విద్యార్థిన, పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయుడు, పాఠశాల భవనము. సార్ చెప్పాం బోధన అభ్యసన ప్రక్రియలో ముఖ్యమైనటువంటి రోల్ పోషించేది ఎవరు? ఉపాధ్యాయుడండి, సర్వశక్తిమంతుడు అనేది ఎవరి భావన? భావవాదం ప్రకారము ఉపాధ్యాయుడే సర్వశక్తిమంతుడు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ భావవాదం మనస్సును, ఆత్మను సత్యముగా పరిగణిస్తుంది. మరి పదార్థాన్ని ఏమని భావిస్తుంది? శాశ్వతమైనదా, అశాశ్వతమైనదా, అత్యున్నతమైనదా, ఆత్మతో సమానమైనదా? సార్ మనం చెప్తున్నాం భావవాదుల ప్రకారము శాశ్వతమైనది భౌతిక ప్రపంచానికి వెలుపల ఉన్న అది భౌతిక అంశాలు మాత్రమే శాశ్వతాలు, అవే గొప్పవి అని చెప్తుంది. ఏ వాదము? భావవాదము. కంటికి కనిపిస్తున్న ఏ పదార్థమైనా ఆ పదార్థాలన్నీ
అశాశ్వతమైనవి, మిథ్య, మాయా ప్రపంచానికి చెందినవి అని ఏ వాదం నొక్కి వక్కానిస్తుంది అంటే భావవాదం అండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ క్రింది భారతీయ తత్వవేత్తలలో ఎవరు ఆదర్శవాది కారు అంటున్నాడండి. నాట్, గమనించాలి, నాట్ అడుగుతా ఉన్నాడు మనకి. అయిన వాళ్ళు కాదు, కానివారు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? స్వామి వివేకానంద, శ్రీ అరబిందో ఘోష్, సర్వేపల్లి రాధాకృష్ణన్, చార్వాకుడు అంటున్నాడు సార్. మనం గమనించినట్లయితే స్వామి వివేకానంద, అరబిందో ఘోష్, సర్వేపల్లి రాధాకృష్ణ ఈ ముగ్గురు కూడా భావవాద వ్యక్తులండి. చార్వాకుడు అనే వ్యక్తి భౌతిక ప్రపంచానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అండి. మరి భౌతిక ప్రపంచానికి ప్రాధాన్యత ఇచ్చే వాదము ఏది అంటే ప్రాకృతిక వాదము అండి. మనకేమంటున్నాడు? కానివారు ఎవరంటున్నాడు? సో భౌతికవాదానికి చెందినవాడు, ప్రాకృతికవాదానికి చెందినవాడు చార్వాకుడు. ఆదర్శవాది కానిది ఎవడంటే చార్వాకుడు అండి. ఓకే సార్. సో గతములో మనం గమనించినట్లయితే భావవాదము అనే చాప్టర్ నుండి, అనే అంశము నుండి మనకి గతంలో ప్రశ్న ఈ విధంగా రావడం జరిగిందండి. సో గత ప్రశ్నాపత్రాలని అనుసరించి మన యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.